ఆఫీస్ నుంచి వచ్చిన భర్తను భార్య పరిశీలనగా చూసింది. భార్య: ఏంటి ఈ మధ్యన మీ షర్టుపై తల వెంట్రుకలు ఉండడం లేదు? భర్త: పోనీలే, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? భార్య: ఇప్పుడే మొదలైంది, మర్యాదగా చెప్పండి, దానికి ఏం షాంపూ కొనిస్తున్నారు? ఇంట్లో చిన్నోడిగా పుడితే సగం జీవితం డోర్ తీయడం, ముయ్యడం, నీళ్ళివ్వడం, సామాన్లు మోయడం, బంధువుల్ని స్టేషన్ వరకు దిగబెట్టడంతోనే గడిచిపోతుంది. పాపం పిచ్చి కోపంలో ఉన్న ఓ చిన్నోడి బాధ. అమ్మ: భార్యటి పొద్దెక్కినా ఎప్పుడు లేగవు, ఇంత పొద్దున్నే ఎందుకు లేచావో చెప్పు. కూతురు: అంటే అమ్మా, నీకు హెల్ప్ చేద్దామని, నువ్వు పండక్కి చేసే పిండి వంటల్లో నీకు హెల్ప్ చేద్దామని, నువ్వు చేసిన వంటలన్నీ నేనే చేశాను అని ఇన్స్టాలో ఫేస్బుక్లో షేర్ చేద్దామని. మొన్న నన్నొకడు తిట్టాడు, నిన్న దేవుడికి మొక్కుకున్నా వాడి తిక్క కుదర్చమని, ఈరోజే వాడికి పెళ్ళి కుదిరింది. ఫేస్బుక్లో ఉంటే పక్క దేశం వాళ్ళు కూడా పలకరిస్తారు, ఒంటరిగా ఉంటే పక్కనున్నోళ్ళు కూడా పలకరించరు. ఇది ఇప్పటి లోకం తీరు. సోమవారాన్ని మండే అని ఎందుకంటారంటే, ఆదివారం శుభ్రంగా తిని పడుకుంటాం, తెల్లారి పొద్దున్నే పనికెళ్ళాలంటే మండదా, అందుకే మండే అని ఉంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.